తీసుకున్నావు అది గుడిని అందరికి అన్నిటిని కొంచెం ఉంటుంది ఓకేనా ఫ్రేమ్లో అక్కడ ఫ్రేమింగ్లో వస్తుంది ఫోటో జైరుద్దీన్ मैच लगाते ना गणेश कुमार సార్ फ्रेंडली मैच लगा क्रिकेट क्रिकेट ఇదన్నా అన్నా సారీ నేను తీసుకుంటాను. గుడ్ ఈవినింగ్ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన టీంకి మన జగిత్యాల సబ్ డివిజన్ టీంకి చాలా చాలా కాంగ్రాచులేషన్ చెప్తాను. దీంట్లో డిఎస్పీ రఘుచందర్ ముఖ్య రోల్ అండ్ మన సిఐ మలయాళ్ నీలం రవి, ఎస్ఐ శ్రీ సందీప్, మన ఎన్సి రాజయ్య, పిసి తిరుమల్, రాజు అండ్ వినోద్ వాళ్ళ పాత్రం చాలా ముఖ్యం ఉంది. సో ఈరోజు మన జిల్లా నుంచి డ్రగ్స్ను తొలగించే ప్రయత్నంలో మన పోలీస్ వాళ్ళు 6 మందితో పట్టుకున్నాం. సో దీంట్లో ఇప్పుడు మన కస్టడీలో 5 ఉన్నారు అండ్ ఇంకా ఒకరు ఎక్స్కాండెడ్ ఉన్నారు. వాళ్ళందరూ గాంజా ఈ ఏఓబి నుంచి కొన్నారు. ఇక్కడ ఎక్కువ డబ్బులుతోని వాళ్ళు అమ్మడానికి ఇక్కడ వచ్చారు. అదే క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మన టీం అక్కడ వెళ్ళి వాళ్ళకి అప్రహెండ్ చేశారు. ఇది యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒకటి డెటరెన్స్ తోని మన డెటరెన్స్ ఉండాలా. దీనికోసం మనం ఈ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ మన ఇన్ఫర్మేషన్తో మనం ఈ అక్యూజ్ ఉన్నారు, ఇక్కడ ఎవరైనా గాంజా సేల్ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి పట్టుకున్నాం. ఇంకా మన తరఫు నుంచి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. మన ఎస్ఐ లెవెల్, ఎస్సీఐ లెవెల్, డిఎస్పీ లెవెల్, ఎస్పీ నేను కూడా స్వయంగా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో విలేజెస్ అక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో మనం ఏడీసీ ఒకటి యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఇంకా దీంట్లో ఈ కేసులో ఈ A1 అతను ఉన్నారు. ఈజ్ 2021లో కూడా వాళ్ళ మీద ఒక కేసు అయింది ఎట్టపాక జిల్లా ఏపీలో. సో ఇంకా మన ప్రయత్నంలో ఈ ప్రీవియస్ అఫెండర్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద ఎక్కువ నిఘా పెడుతున్నాం. అండ్ వాళ్ళు ఏమేమి వాళ్ళకి డిసైడెడ్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మన నిఘా ఉంది. అండ్ మన మీడియా మిత్రులు కూడా మనకి అదే కొద్ది వినక్తి, మీరు కూడా మన ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మన సహకార్యం ఇచ్చేసేయండి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కువ మీ తరఫు నుంచి కూడా స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ. పిఎస్ ఎక్కడ కొడిమియాల్ పిఎస్లో ఏ వెహికల్ వస్తాయి? వెహికలా దేంట్లో వస్తుంది? ఈ గాంజాతో పాటు ఈ 2 వీలర్స్, 2 బైక్స్ అండ్ 5 మొబైల్స్ కూడా మనం సీజ్ చేస్తాం. ఇక్కడ మన దగ్గర మన జిల్లాలో ఇక్కడ అందరూ మెయిన్లీ కన్జ్యూమర్స్ ఉంటారు. సో దేర్ ఇస్ నో ప్రొడక్షన్ మన జిల్లా, మన ఇన్ఫర్మేషన్ ప్రకారం దేర్ ఇస్ నో ప్రొడక్షన్ ఆఫ్ గాంజా. సో బయట నుంచి ఏపీ నుంచి, మహారాష్ట్ర నుంచి, అక్కడి నుంచి ఇక్కడ కొన్ని ఇక్కడ అమ్ముతున్నారు.
సో అదే ఇన్ఫర్మేషన్తో మనం వర్క్ చేస్తున్నాం. ఇట్లా ఎమో ఇంత ఇట్లా గాంజాకి ఏంటిది ఎమో వాళ్ళు ఇక్కడి నుంచి బైక్లో వెళ్తారు, బైక్లో తీసుకొని ఇక్కడ అమ్మిస్తున్నారు. ఇట్లా పెద్ద ఏమో లేదు, బట్ ఈ దే ఆర్ యూజింగ్ వేరియస్ ట్రాన్స్పోర్ట్ మోడ్ కూడా యూజ్ చేస్తున్నారు. కొంతమంది బస్తోని తీసుకొస్తారు, కొంతమంది ట్రైన్ కూడా వాడుతున్నారు. సో మన దగ్గర ఇంత పెద్ద స్టేషన్ ఏం లేదు. సో ముఖ్యంగా ఇదే రూట్, ఇది వాళ్ళు బైక్తోని వెళ్తారు అండ్ బైక్తోని తీసుకొస్తారు. ఇప్పుడు మన తెలిసిన ప్రకారం 25,000 per kg. సో అది వెరిఫై చేద్దాం ఒకసారి. ఇంకా టోటల్ మన దగ్గర 3 lakh వరకు ఇప్పుడు గాంజా ఉంది, 12 kg గాంజా. ఎవరైనా ఉంటే వాళ్ళ మీద మనం ప్రయోగం చేయొచ్చు. ఆల్రెడీ మనం 1-2 కేసెస్లో మనం ట్రై చేసాం, చాలా ఉపయోగఫుల్ ఉంది చెప్పడానికి. ఇట్లా చాలా ఎందుకంటే టౌన్ ఏరియా మనకి వి థింక్ దట్ టౌన్ ఏరియా ఈజ్ మోర్ కన్జ్యూమర్ ఇట్లా లేదు మనకి. ఇప్పుడు ఊర్లో ఈ విలేజెస్ కూడా ఇప్పుడు చాలామంది దీనికి వాడుతున్నారు. సో అక్కడ కూడా మనం దృష్టి పెట్టాలి. సో నాట్ ఓన్లీ ఇన్ టౌన్, ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ విలేజెస్ ఆల్సో. ముఖ్య రోల్ సందీప్కి ఉంది.